వచ్చిన మళ్ళీ చదువుదాం. 2వ కొరింథీ చూడండి. 2వ కొరింథీ అయ్యా ఇక్కడ చిన్నగా మాట్లాడు. 2వ కొరింథీ 2వ అధ్యాయం 2వ కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం చివరి లైన్ అందరం కలిసి చదువుదాం. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయము 11వ వచనం. అది కూడా అందరం కలిసి చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వం కవచమును. కాబట్టి సాతాను తంత్రాలు కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే దేవుని గురించి తెలుసుకుంటే సరిపోద్ది కదా, సాతాను గురించి తెలుసుకోవాలా అని కూడా అనిపించవచ్చు కదా. నేనేమంటానంటే ఇప్పుడు ప్రతి దాంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఆబ్జెక్ట్ అండ్ నెగిటివ్ ఆబ్జెక్ట్. పాజిటివ్ అర్థం అవ్వాలంటే నెగిటివ్ కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెలుగు అనేది ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఏం తెలియాలి? చీకటి కూడా తెలియాలి. ఇంకా చెప్పాలంటే అసలు వెలుగు ఎక్కడ తెలిసిద్ది అంటే ఎక్కడ తెలిసింది? చీకటిలోనే తెలిసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ అది ఎంత కాంతిస్తుంది అనేది మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడ వెలిగించాలి? ఎట్లేదు మిట్ట మధ్యాహ్నం రోడ్డు బయట వెలిగించి ఎంత వెలుగు వస్తుంది చెప్పమంటే అర్థమైంది. అది వెలిగిందో తెలియకూడదు, దగ్గరికి వెళ్ళి చూడాలి ఒక్కోసారి. కాబట్టి అది చీకట్లో అయితే ఆటోమేటిక్గా ఎంత వెలుగు అంటే బాగా కాంతి కూడా మనకు అర్థమవుతుంది. సో చాలా విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు ఏంటంటే ప్రతిదీ దాని పాజిటివ్ విషయం అర్థమవుతుంటే దాన్ని నెగిటివ్ కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు దేవుని మంచితనం, దేవుని లక్షణం అర్థం అవటకు దేవుని విరోధ శత్రువు కూడా ఎరిగి ఉండాలి. అంతేకాదు కొన్నిసార్లు యుద్ధాల్లో చాలా ప్రాముఖ్యమైనది మిలిటరీకి సంబంధించి కానీ యుద్ధాల్లో శత్రువు యొక్క వాళ్ళ ప్లాన్స్ ఎరిగి ఉంటారు, శత్రు ప్రణాళికలు ఎరిగి ఉంటారు, శత్రు దేశం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఎరిగి ఉండడం చాలా అవసరం. గూఢాచారి సంస్థ అంటారు, దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మిలిటరీలో. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే సమాచారాన్ని మీద ప్రధానమైన దృష్టి ఉంచుతారు. కాబట్టి అట్లానే మన ఆత్మీయ జీవితంలో కూడా సాతాను తంత్రాలు ఎరిగి ఉండడం మంచిది. మొట్టమొదటి ఏం చూసాం? ఒక 3 విషయాలు ఉదయం చూసాం. మొదట ఏ విషయంలో తంత్రాలు వాడుతుంది? దేవుని విషయంలో ఎలా? దేవుడు లేడనే ఆ నుండి స్టార్ట్ చేస్తాం. దేవుడు లేడనే అభిప్రాయం కాను. అది ఒకళ్ళని ఒప్పుకుంటుంటే నెక్స్ట్ టైం ఉంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎవరో తెలియదు, అదృశ్యుడు ఇలా నమ్మేవాళ్ళు ఉన్నారు ఇలా భూమి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ అభిప్రాయం మోస్ట్ ఎక్కువ అదే అన్నమాట. దేవుడు అందుకే వాళ్ళు అంటారు అలా ఏదో ఒక అదృశ్యమైన శక్తి ఉన్నాడు కానీ లేడు అనకూడదు, ఆయన తెలియదు అన్న. అట్లా చాలామంది ఆడలే కదా, చాలామంది అభిప్రాయం అలా ఉంటుంది. ఇంకా కొంతమందిని ఎలా మోసగిస్తుంది, కనపడిన దేవుడి సంగతి ఎందుకంటే కనపడే సృష్టి ఏదో ఒకటి ఆపుకో, నీకు ఇష్టమైన తల ఒకటి ఆపుకోండి, దేవుడిని వదిలిపెట్టి ఆడిని ఆపుకోవడం ఏంటి? మీ నాన్న ఎవరు అర్థం కాకపోతే ఇంట్లో ఎవరు తల ఒకటి నాపుకోవడమేనా? తల ఒక వస్తువు నాన్న తెలుసుకోవాలి. కొంతమందిని ఎలా మోసగిస్తుంది? మనుషుడు ఎవరు మంచితనం చేస్తే ఏదో ఒక మనుషుడు వాళ్ళండి ఎవరో ఒకడు దేవుడు అంటే సరిపోతుంది, మంచి లక్షణం. తర్వాత కొందరిని ఎలా మోసగిస్తుంది? ఎవరిని అంటే నేనే అంటే సరిపోద్దని కొందరు ఇంకా మోసం. ఇది ఒకటి అంటే దేవుని విషయంలో. మరొకటి ఏం చూసాం? దృశ్యమైనవి చూపి దేవుని గురించి ఆలోచించకుండా దృశ్యమైన వాటి మీద దృష్టి. ఏది ఇక్కడ ఏదో ఇవి ప్రాముఖ్యం, ఏదో బిల్డింగ్ లేకపోతే బిల్డింగు లేకపోతే ఇంకేదన్నా కొన్నిసార్లు ఏదైనా సాధించాలి, రాణించాలి, లేకపోతే పేరు రావాలి ఇక్కడ భూమి మీద. మనకి ఎట్లా ఉంటుందంటే మనిషి స్వభావం ఎవరన్నా ఏదన్నా చిట్టుకుమంటే దాని మీద పోద్ది. ఎవరన్నా ఘాట్లో గెలిచారంటే మేము కూడా మొత్తానికి ఘాట్లో దృష్టి పెట్టాలనుకుంటాం. ఎవరన్నా ఏదైనా వ్యూ చూసారు ఆ వ్యూలోకి పోవాలి అంటే ఒక దాని మీద స్టాండర్డ్ ఉండదు అన్నమాట ప్రతి దాని మీద. సరే ఒకవేళ కొన్ని కలిగి ఉంటుంది తప్పులేదు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం దేవుణ్ణి ఎరుగుండు. మొదట దేవుణ్ణి కలిగి ఉండు, దేవుని కొరకు బ్రతుకు. ఆ తర్వాత ఏమైనా కొన్ని విషయాలు కలిగి ఉండు, తప్పులేదు, తినడం తప్పులేదు, కానీ తినడం కొరకు మాత్రమే ఉండొద్దు. అర్థమవుతుందా? తినడం తప్పులేదు, తినడం తప్పు కాదు, తినాలి మనిషి అంటే, కానీ తినడం కొరకు మాత్రమే బ్రతకొద్దు. అదొక పార్ట్.
ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ వన్ ఆఫ్ ద యాక్షన్. మన దినంలో అది ఒక చిన్న పని, దాని కొరకే బ్రతకదు. మనకు కొన్ని శ్రేష్టమైన గురువులు, దేవుని గురించి ప్రాముఖ్యమైన బాధలు. కాబట్టి కొన్నిసార్లు దృశ్యమైనవి చూపి మోసగిస్తారు. మరి కొన్నిసార్లు మూడవది దేవుని ప్రజలు. చాలామందికి ఇది ఒక పెద్ద, అంటే యవనస్తుల్లో దేవుని ప్రజల్లో బలహీనులను చూపించి, సాతాను ఎప్పుడు చూడండి బలహీనులనే చూపిస్తుంది. మనం మీ కళ్ళకు బలహీనులైన సేవకులు, బలహీనులైన ప్రజలు, విశ్వాసులు, తప్పేవాళ్ళు. ఆ చర్చికి వెళ్తుంది కానీ మా ఇంటి కొంతమంది అంటారు, ఏంటో మందిరం ఏంటంటే మా ఇంటి పక్కన ఒక చర్చికి వెళ్తుంది కానీ ఏం బూతులు తింది, అందుకే నేను రాను మీ చర్చికి. ఆ కోసం నువ్వు రాపడం ఏంటి? బస్సు ఎక్కావు, చేపలు పుట్టాయని నీ పక్కన కూర్చున్నాడు, వాసన వస్తుంది, దిగెళ్తే ఆయన ఉన్నాడు, లాస్ట్ ఎవరు పడతారు? ఇద్దరు హైదరాబాద్ పోదామని ఎక్కారు, చేపలు ఆయన ఉన్నాడని దిగావు, ఎవరు క్లాసు? ఆయన బాగానే పోతాడు, నువ్వే పోయి నువ్వు వెళ్ళలేవు. రిజర్వేషన్ టికెట్ క్యాన్సిల్ అయింది, వేస్ట్ అయింది మొత్తం లాస్ట్. సరే బస్సు అంటే ఇంకో బస్సు ఉంది, ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఎవరో బాగాలేదని వాళ్ళ కోసం నువ్వు అయితే నువ్వు పోతావు నరకాన్ని. ఇవన్నీ వాళ్ళ కోసం కాదు, ఉన్నారు బలహీనులు, నువ్వు నిలబడు. ఇంకా చెప్పాలంటే అసలు యూత్ మీటింగ్ కూడా ఉద్దేశం, ఈ దినాల్లో ప్రభు కోసం రోషం గల వారు లేరు సంఘాల్లో. చాలా భారంగా, ఆశ, విచారంగా చెప్తున్నారు. సేవకులు కూడా చాలామంది ధనాపేక్ష, ఏదో భూసమ్మాన్ని పట్టుకోవాలి, ఇది ఒక వ్యాపారం, ఉద్యోగంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక సంపాదన కోసం ప్రవేశించిన మేము తెలుసు. క్రైస్తవ్యంలో 98% వేస్ట్ ఉందని నేను చెప్పగలను, పాస్టర్స్లో కానీ విశ్వాసులు. ఈరోజు దేవుని కోసం రోషం గల పిల్లలు దేవునికి అవసరం, దానికోసం యూత్ మీటింగ్. అందుకే సాతాను తంత్రాలు గుర్తించాలి. ఎవరినో బలహీనలు చూపించి నువ్వు ప్రభు దగ్గర రావడం ఏంటి? ఒకవేళ ఏదైనా ప్రాణం పోతే నరకానికి వెళ్తావా? ఇవి దేవుని ఎద్దుకు రాకుండా ఆటంకపరిస్తే, ఒకవేళ దేవుని ఎద్దుకు వచ్చిన వాళ్ళని కూడా ఎలా ఆటంకపరుస్తుంది అంటే కొన్ని విషయాలు చూపిస్తాను. దేవుని ఎద్దుకు వచ్చినా కూడా అపవాది తంత్రాలు కొన్ని విషయాలు ఎలా చేస్తుంది ఇప్పుడు చూడండి. 4వది, దేవుని ఎద్దుకు వచ్చినా కూడా ఏం చేస్తుంది? 4వది అబద్ధం. చాలా వెరీ స్మాల్ బట్ వెరీ డేంజరస్. చాలా చిన్నది, చాలా ప్రమాదం. అబద్ధముకు నా జీవితంలో చోటు ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా నేను దేవుని కొరకు జీవిస్తున్నాను అని చెప్పగలవాడు ఎవరు చేద్దాం? అబద్ధం కూడా నా జీవితంలో రానివ్వకుండా బ్రతుకుతున్నాను. చూసారు, చాలామంది చెప్పలేదు. బైబిల్లో ఒక వచనం చదువుదాం చూడండి. అబద్ధం ఎంత ప్రమాదం అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22 15 వచ్చిన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15 వచ్చిన. 4 బలహీనత. దేవుని ఎరిగినాకు కూడా సాతాను వేసే తంత్రం అబద్ధం. దీని ద్వారా నేను పరలోకానికి ఆటంకపరుస్తుంది. ఇప్పుడు చదవండి 15 వచ్చిన. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను. ఈ మాట బాగా చదవాలి. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎక్కడుంటాడు? లోపలికి వెళ్ళలేడు, పరలోకంలోకి వెలుపుట ఆగిపోవాల్సిందే. పరలోకంలోకి వెళ్ళలేరు ఎవరు? అబద్ధమును ప్రేమించి జరిగించు. మీరు ఎప్పుడు చూడండి, అబద్ధం ముందు ఇష్టంగా ఉంటుంది అనమాట. అబద్ధం ప్రేమించినాకే అబద్ధం ఆడతాం. చూడండి, ఏదన్నా చిన్న సమస్య ఎదురైతే సైతాను ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటంటే నీ చెవులో, ఇక్కడ ఇట్లా చిన్న అబద్ధం, ఈ అబద్ధం వేసినప్పుడు నువ్వు సక్సెస్ అయిపోతావు, బలి అనుకుంటావు. మనిషి నేను చాలా తెలివైన అనుకోండి, అబద్ధం ఆడేసి ముందుకెళ్ళిపోదాం కదా. చాలా సందర్భాల్లో సాతాను సింపుల్గా అబద్ధం ఏదో ఒకటి చెప్పేసి అబద్ధాన్ని చాలా తేలిగ్గా వాడుకోవాలి. నేను చాలాసార్లు గమనించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఇప్పుడు మొబైల్స్ వచ్చినా కూడా మొబైల్స్లో కూడా చాలా తేలిగ్గా అబద్ధం వాడుతారు కదా. ఎక్కడ బయలుదేరి మధ్యలో మనం బాగా తొందర చేస్తున్నారు, అవతల ఫోన్ చేస్తే ఏమంటాం, ఇక్కడే వచ్చి 10 నిమిషాలు దిగుతా, ఆల్రెడీ ఇంటి దగ్గర ఎక్కడ ఉంటాం, ఒక ఊర్లో అని చెప్తాను. వాళ్ళు అడిగి వెళ్ళమంటే వెళ్ళలేదానికి మర్చిపోయి ఉద్యోగ పై అధికారి ఈ ఊర్లో ఉన్నట్టు అరుతాడు అనుకుంటే చాలు, మా ఊర్లో ఉన్నాడు అని చెప్తా. ఆ పని మీద ఉన్నా సార్, మీ పని మీద అంటే ఇంటి దగ్గర పని మీద ఉంటాడు, ఎవరు తెలుసులే అనుకుంటారు. ఈ మధ్య ఇంకా మొబైల్స్లో టెక్నాలజీ, మరి నేను ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కిందట వాడాను, ఆ మొబైల్లో ఉండేది. ఎవరైనా కాల్ చేస్తే వారు ఏ ఏరియా నుండి చేస్తున్నారో తెలిసేది. అలాంటి టెక్నాలజీ కూడా ఉంది అక్కడక్కడ
ఇంకా డెవలప్ కూడా అయింది. అబద్ధాలు చెప్పిన వాళ్ళు అవతల పట్టుకుంటారు. ఆ కాలు వచ్చిన వ్యక్తి ఏ ఏరియాలో ఉన్నారు, ఏరియాని చూపిస్తారు. అలాంటి టెక్నాలజీ కూడా ఉంది, రేరుగా ఉంది. కాబట్టి చాలాసార్లు అబద్ధం సాతాను మరి నా తెలిసి ఎక్కువ యవనస్తులు, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళ జీవితంలో ఎరిగిన వాళ్ళ యవనస్తులు కూడా చిన్నదే అనిపిస్తుంది, అబద్ధం దేవుందని అనిపిస్తుంది. అబద్ధం దేవు. నేను రక్షించబడ్డాక నా జీవితంలో ఒక విషయాన్ని అంటే ప్రాక్టికల్గా చూశాను. ప్రాక్టికల్గా ఏంటంటే, మా నాన్న బాగా కొడతాడు. మా ఇంట్లో 7 మంది పిల్లలు, ఏదైనా తప్పు జరిగితే బాగా కొడతాడు. ఆ కొట్టే దెబ్బలు తట్టుకోలేక అబద్ధం ఆడదాం అనుకుంటే నేనేం గమనించా ఉండంటే, బాప్తిజం తీసుకున్నాక అబద్ధం ఆ సమయానికి ఏదో అడ్డపడ్డట్టు ఉండేది, కానీ తర్వాత అది అబద్ధం అని తెలిసిపోయేది. ఒకసారి ఎగ్జామ్ రాయకుండా వెళ్ళానని చెప్పి మొత్తం తెలియకుండా ఉండదు. తర్వాత ఆయన తెలిసినట్టుంది, నమ్మకంగా పిలిచేట్రా ఏదో గిఫ్ట్ అని పిలిచి గట్టికి పట్టుకొని ఎగ్జామ్ రాయకుండా రాసేద్దాం, వెళ్ళకుండా వెళ్ళేద్దాం. ఇక అంటే అసలు అబద్ధం దగ్గర నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఆ సమయానికి తప్పినట్టు ఉండదు, కానీ అసలు ఆ సమయానికి కొడితేనే తక్కువ పడేది. అది తర్వాత పడితే డబ్బులో త్రిబులో పడుతుంది అనమాట. పక్కాగా దాని రిజల్ట్ పడటం చూశాను. తర్వాత కొన్నిసార్లు ఏం అబ్జర్వ్ చేశానంటే, మళ్ళీ మనసాక్షి ఒప్పుకోకలేదు, లాభం లేదు, ఈసారి కొట్టిన తనులు తిన్నా నిజమే చెప్పాలనుకొని బాల్యంలో నేను అబ్జర్వ్ చేశాను. కొన్నిసార్లు నిజమే చెప్పేశాను. నాకు తెలిసి ఒక సందర్భంలో, ఆ సందర్భం అంటే నేను స్కూల్కి వెళ్ళొచ్చాను బాగా చిన్నప్పుడు, 6th మధ్య అనుకుంటా. మా అమ్మ వాళ్ళు పనికి పొలం వెళ్ళి వచ్చేలేకే ఇంటి దగ్గర ఉండాలి. నేను ఎందుకు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేక ఈలోపు ఇంట్లో ఉన్న అన్నమ్మ అవి కుక్క తినేసాను. విలేజ్ మరి ఇప్పుడు కుక్క తిందని నిజం చెప్పానంటే కొడతారు, ఏదో నేను తినేసి అని చెప్తే పోతుంది సింపుల్గా. కానీ నేను లాభం లేదు, నిజం చెప్పాలి, ప్రతిసారి అబద్ధం చెప్పడం, తర్వాత ఎట్లయినా దేవుని దగ్గర కూడా దోష అవుతుందని లాభం లేదని, కొట్టినా పర్లేదని నిజం చెప్తే మరి ఆయన ఏమనుకున్నాడు తెలియదు. నిజం చెప్పాడు మా అబ్బాయి ఇట్లా అని సంతోషించాడు అని తెలియదు. సరేలే అట్లా నిజం చెప్పాలి అని కొట్టలేదు. అట్లా అదే కాదు, చాలాసార్లు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే నిజంలోనే శిక్ష తప్పడం, మేలు జరగడం, అబద్ధము ఆ సమయానికి పనికి వచ్చినట్టుండా రెట్టింపు, త్రిబుల్ ప్రమాదం కలగడం. అందుకే సాతాను మనం మోసం ఆ సమయానికి పనికి వస్తున్నట్లు చేస్తాడు. అది తెలిస్తే చాలా తీవ్రమైన శిక్ష నుండి ఎదుర్కొంటుంది. అందుకే చాలాసార్లు ఎక్కువ యవనవసరం చూడండి, ఎక్కడ చూసినా అబద్ధం. తల్లిదండ్రులకు అబద్ధం. నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పగలుగుతున్నావు అంటే సాతాను ఎంత మోసగించాడు. టీచర్స్కి అబద్ధం, మందిరంలో పాస్టర్కి అబద్ధం, ఎక్కడ చూసినా అబద్ధం, తోటి స్నేహితులకు అబద్ధం. దేవుని బిడ్డగా రక్షించబడిన తర్వాత అందుకే బైబిల్ ఉంటుంది, అబద్ధంను ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎక్కడ ఉంటాడంట, వెలుపట లోపలికి వెళ్ళలేవు. రేపు పరలోకం లోపలికి వెళ్ళాలంటే విడిచిపెట్టాలి. అపవాది తంత్రం. ఎందుకు అబద్ధం ఆడిస్తాడంటే, అపవాది ఎవరంటే అసలు యోహాను సువార్త 8వ చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎందుకు వాడు అబద్ధము చెప్తాడంటే 44వ వచనం, యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు అంటే మొదటి నుండి వాడు సాతాను నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఈ మాట చూడండి, ఎవరన్నా అబద్ధం ఆడేది? వాడు అబద్ధం ఆడున్నప్పుడు. ఎవడు వాడు అబద్ధం ఆడేది? అపవాది, సాతాను అబద్ధం ఆడే లక్షణం ఉన్నవాడు. అందుకే నీకు అబద్ధాలే చెప్తాడు, అబద్ధమే చెప్పమని ప్రేరేపిస్తాడు, నిజం చెప్పడు. చూడు ఈరోజు ఈవెన్ మీరు చూడండి, ఈవెన్ రాజకీయవేత్తలు కూడా వాళ్ళు చెప్పే మాటలకు వెనకాల వాళ్ళ ప్లాన్లకు పూర్తి ఉల్టా ఉండాలి, సంబంధం ఉండదు. అబద్ధం అబద్ధం అబద్ధం, లోకమంతా అబద్ధం నిండిన లోకంలో. ఎందుకు కారణం అంటే వాడు అబద్ధికుడు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడని కింద ఫుట్ నోట్ వేసి, అబద్ధమునకే జనకుడు కాదు వాడు. ఎవరికి జనకుడు అంట? అబద్ధికునికి కూడా జనకుడు అంట. అబద్ధం ఆడే వాళ్లకు కూడా తండ్రి ఎవరు? సాతాను. అబద్ధానికి మూలం సాతానే, అబద్ధం ఆడే వాళ్లకు తండ్రి సాతానే. నువ్వు సాతాను పెట్టుకుంటావా, దేవుని పెట్టుకుంటావా? దేవుని పెట్టుకుంటానంటే తీర్మానం చేసుకోవాలి. ప్రాణం పోయిన, ప్రమాదమైన, నష్టమైన ఏదైనా నిజమే. ఒకసారి ఒక ఊర్లో మేము సేవ చేసినప్పుడు ఒక సహోదరి యవనస్తురాలు, ఆమె స్టోర్ నడుపుతుంది. ఆమెకు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఏదో పనికి బియ్యము ఆమె దగ్గర
ఈ పనికి బియ్యం వాళ్ళు తీసుకెళ్లకుండా కొంచెం అమ్మి పెట్టన్నారు. సరే వాళ్ళే అమ్మి పెట్టమన్నారు కదా, అది అమ్మి పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు శత్రువులు ఉంటారు కాబట్టి ఆ స్టోర్ లాక్కోవడానికి ఇంకోటి శత్రువులు అబ్జర్వ్ చేసి పనికి బియ్యం అమ్ముకుంటుందని ఫోటో తీసుకెళ్ళి కంప్లీట్ పెట్టారు. ఇప్పుడు లాస్ట్ అది ఫైనలైజ్కి వచ్చింది. ఈలో బాప్తిజం తీసుకుంది, మా దగ్గర బాప్తిజం తీసుకుంది, ప్రభుని ఎరిగింది. సరే లాస్ట్ కలెక్టర్ పిలిచింది, అక్కడ లేడీ కలెక్టర్ ఉంటారు మచిలీపట్నంలో. అప్పుడు పిలిచి ఫైనలైజ్ ఇప్పుడు అడుగుతారు, చేసావా చేయలేదా, నువ్వు చెప్పేదాని మీద ఆధారపడుందని. అందరూ చేయలేదు అమ్మలేదు, వాళ్ళు కక్షం చెప్పారని చెప్పమని చెప్తే ఆమె ఆడకు వెళ్ళేటప్పుడు నాతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అన్న ఇట్లా ఈరోజు లాస్ట్, ఇప్పుడు స్టోరు తీసేయడమా ఉంచడమా జరిగిద్ది, మరి అందరూ అమ్మలేదని చెప్పమంటున్నారు, మరి అట్లా చెప్తేనే వస్తుందంట, మరి ఏం చేయమా అంటే నాకు ఒక పరీక్ష పెడుతుంది. నేనేం చెప్తాను, నేను ఒకటే చెప్పాను. నేనేమన్నా చాలామందికి చెప్తాను, నిజం చెప్పి చూడు, నిజం చెప్పి చూడు, అంతే. నిజం చెప్పి చూడు, దేవుడు ఎలా కార్యం పోతే ఇది పోయిందంటే గుర్తుపెట్టుకు అంతకంటే గొప్పది ఇస్తాడు, లేదా ఇది డబల్ ఇస్తాడు, ఎవరు తీసేది. నిజం చెప్పి చూడు, దేవుడు ఎలా పనిచేస్తాడు నువ్వే చూస్తావు. ఆమె కూడా ప్రార్థన చేసుకుంది, అందరూ అబద్ధం చెప్పన్నారంట. చివరికి ఆ పిలిచే కలెక్టర్తో ఏమో తెలిసిన ఫ్రెండ్ ఒక మాట్లాడి, నువ్వు అక్కడ చదవలేదన్నా చెప్పు, మేము చూసుకుంటాం మిగిలిందన్నారు. వాళ్ళంతా రెడీ అయ్యారు. వేరే అక్కడికి వెళ్ళినా పిలిస్తే ఏంటి అమ్మ అమ్మేవా అంటే అవును అమ్మేను మేడం అన్నాడు. సరే నువ్వు బయటకు వెళ్ళి అదా. వాళ్ళు ఏం చేశారు తెలియదు, ఏమో స్టోరు పక్కన ఊరిలో స్టోర్ కూడా ఆమెకి ఇచ్చారు, డబల్ స్టోర్. నిజం చెప్పి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీరు చూడండి, అబద్ధము నువ్వు జనకుడు మూలపేరు సాతాను, నిజము దేవునికి ఇష్టం, సత్యం సంబంధం, సత్యం ఆయనకి ఇష్టం, ఆయన సత్యం, అబద్ధం సాతాను సంబంధం. చూడండి ఇలా ఎంతమంది యవనస్తులు మీ జీవితాల్లో ఉదయాన్ని లేచిన వాళ్ళు రాత్రి పడుకుని ఎన్నిసార్లు అబద్ధం ఆడిస్తున్నాడు సాతాను. ఏముంది, ఏదో చిన్నదే అనుకుంటున్నాం. చాలా దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం ఏమి ఉండదండి. ప్రతిదీ పాపం అంటే పాపమే. సాతాను మాట వింటావా, దేవుని మాట వింటావా? ఇది 4వది. 5వదిగా అపవాది తంత్రము. చూడండి, అబద్ధము చాలా చిన్నది అనుకుంటాం, తర్వాత మోసం మోసం, ఎందుకంటే వాడు మోసపరుచువాడు. చూడండి ప్రకటన గ్రంథం, అపవాది స్వభావమే మోసపరుచువాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, వానుకున్న పేరుల్లో ఇది కూడా ఒక పేరు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం, ప్రకటన గ్రంథం 12:9, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల. చాలు, ఎంత మోసం చేయగలడంట, సర్వలోకమును. తెలుసా, కొన్ని విషయాల్లో సర్వలోకాన్ని కూడా మోసం చేశాడు. ఈవెన్ ఇలా క్రైస్తవ సమాజం అంతటిని కూడా చాలా విషయాల్లో మోసం చేశాడు సాతాను. బైబుల్లో ఒకటి ఉంది, అది గమనించకుండా బైబుల్ చెప్పేది క్రైస్తవులు రైట్ అనుకుంటూ పోయే తప్పులు ఇలా కూడా ఉన్నాయి. క్రైస్తవులు కూడా కళ్ళు గొప్పతారు చాలా విషయం. వాడు ఎంత ఎక్స్పర్ట్ అంటే మోసం చేయడంలో, సర్వలోకమును మోసపుచ్చగలడు. మోసం చేయడం, మోసం అంటే చూడండి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పిక్చర్ ఏం కనపడుతుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు మోసం, కాపీలు, ఇట్లాంటి అన్ని తప్పు సలహా సాతానే. కొన్ని చిన్నవి సామాన్యంగా ఉన్నట్టుంటాయి. ఎందుకో కానీ మరి బాల్యములో నేను ప్రభుని ఎరిగిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా ఒక దేవుని మనస్సు, దేవుని భయం ఉండటం వల్ల కారణం అనుకుంటా. ఈవెన్ అలా కాపీ రాసే విషయాల్లో కూడా అప్పటి దినాల్లో దేవుడు తెలియకుండా అవగాహన ఇచ్చాడు నాకు. ఎవరన్నా ఇప్పుడు చెప్పుకుంటారు, నాకు నా వెనకామె నా ముందు వాళ్ళు చెప్పుకుంటారు, ఏ 4వ ఏ 5 B చెప్పుకుంటారు. ఆ విన్నాయి కూడా పెట్టబుద్ధి కాదు. అంటే మనము అడిగి తీసుకోవడం తప్పు, తర్వాత వాళ్ళకి తెలియని చూసి రాయడం తప్పు. అసలు వాళ్ళు చెప్పుకుంటుంది నేను చూడలేదు, నేను అడగలేదు, నా చెవిని పడింది, అది కూడా రాయబుద్ది కాదు. ఎందుకంటే ఇది నా ఎడ్యుకేషన్లో కాదు కదా, అది కూడా కాపీలు చేయడం అని అలా కూడా రాసేవాడు కాదు. అంత స్పిరిచువల్ సెన్స్, అంత ఆత్మీయంగా, అంత భయం, అంత పవిత్రత అవసరం దేవుని పిల్లలు. అందుకే నేను చాలాసార్లు అంటాను, ప్రపంచంలో ఈ భూమి మీద పవిత్రంగా బ్రతికే వ్యక్తి ఉన్నాడంటే వాళ్ళని క్రైస్తవుల్లో మాత్రమే చూడవచ్చు, ఎక్కడైనా ఇంకెక్కడ చూడలేము. ఎందుకంటే చూడండి, ఎంతో నిజాయితీ గల టీచర్లు కూడా ఒకసారి కాపీ వాళ్ళే నేర్పిస్తారు కదా, బోర్డు మీద రాసుకున్నాడు అంటే మంచివాడు అనిపించుకోవాలి, వాళ్ళే కాపీ నేర్పుతారు.
వాళ్ళే తప్పు అనుకోరు వాడు కొన్ని చిన్న చిన్న విషయాలు. అందుకే భూమి మీద పవిత్రుడు అంటే మనుషుల్లో చూడగలిగితే ఉన్నాడంటే అతడు క్రైస్తవుల్లో మాత్రమే ఉంటాడు. అంత ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటివ్, చిన్నదిగా ఎంతో జాగ్రత్తగా చూడాలి. అపవాది వాడు మోసగా, ఆది నుండి మోసగాడు, సర్వలోకమును మోసపుచ్చగలడు. అందుకే అందరిని మోసం చేస్తారు. చూడండి, ఈరోజు ప్రధానంగా యవనస్తులు ఎక్కడేం కనపడుతుంది? రెండో పిక్చర్ ఏం కనపడుతుంది? ఇంతకుముందు చెప్పరా అనుకున్నా. ఈరోజు కొంత ప్రేమ అని కూడా యవనస్తులు జరుగుతుంది. అందేంటి అడేం కనపడుతుందంటే, కొంచెం జాగ్రత్త చూస్తే పగలైంది కాబట్టి కొంచెం కనపట్ల. యువతలో ఒక అబ్బాయి ఉన్నాడు, మధ్యలో ఒక అమ్మాయి ఉంది, మళ్ళీ చివరన ఒక అమ్మాయి ఉంది. ప్రేమగా ఎవరితో మాట్లాడుతున్నాడంటే మధ్యలో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. కానీ చెయ్యి మళ్ళీ ఎక్కడ పట్టుకున్నాడంటే వెనకుండా ఇంకొక అమ్మాయితో పట్టుకున్నాడు. అంటే ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతూనే మళ్ళీ యువతలు కూడా ఈ అమ్మాయి అసలు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలియదు. అబ్బాయిలే కాదులేండి, వాళ్ళందరూ అంతే ఉన్నారు, అమ్మాయిలు కూడా. అందుకే నేను ఒక విషయం చెప్తా, యూత్ మీటింగ్లో మీరేం నేర్చుకోకపోయినా అసలు దానికి లోకం ప్రేమని పేరు పెట్టింది, కానీ అసలు ప్రేమ కానే కాదు. అదొక పెద్ద మోసం, అదొక కామం, అదొక పాపం అని తెలియకుండా ఉండడానికి ప్రేమని పేరు పెట్టాలి. ఈవెన్ పెద్దోళ్ళు, గవర్నమెంట్, ప్రభుత్వం కూడా మోసపోయి ప్రేమ అనుకుంటున్నారు. బైబుల్ అందుకే తల్లిదండ్రులు ప్రేమించు, దేవుడిని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు, యాజకులను ప్రేమించు, తోటి సహోదరుని ప్రేమించు, భార్యను ప్రేమించు, ఇవి చెప్పింది. కానీ భార్య కానామను భార్యగా, భర్త కానాతను భర్తగా ముందే ప్రేమించడం అదే పాపం. అంటే నీ వస్తువు కొన్నాక నీ వస్తువు, కొనక ముందు ఇంకోటి తెచ్చి నీ వస్తువుని ఎట్లా అంటావు? వివాహం కాకముందు నీ భార్య కాదు, మరొకరికి భార్య ఏమో. వివాహం కాకముందు నీ భర్త కాదు, చేసుకుంటాం కదని భర్తని ఎలా ఫీల్ అవుతున్నావు? బైబుల్ ఏం చెప్తుందంటే, వివాహం చేసుకున్నాక భార్యగా ప్రేమించడం బైబుల్ ఒప్పుకుంటుంది. కానీ వివాహం కాకముందే భార్యగా ఎంచుకోవడం, భార్యగా మాట్లాడేశాడు, భర్తగా మాట్లాడేశాడు, ఇంటికి తీసుకెళ్ళడం, తల్లిదండ్రులు పరిచయం చేయడం చాలా బుద్ధిహీనమైన పని. ఒక వచనం చూపిస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం చివరొచ్చు. ఆదికాండం 24వ అధ్యాయం చివరొచ్చు. చూడండి, ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లా అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెను, ఎవరిని? రెబ్కాను. ఎప్పుడు? భార్య అయినాక, తన తల్లి మృతి నొందిన తర్వాత, ఆమెను భార్యకు పొందినాక, తన తల్లి గుడారంలో తీసుకెళ్ళి పరిగ్రహించిన భార్య అయిన తర్వాత అప్పుడు ఆమెను ప్రేమించాడు. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు కూడా, చాలామంది చాలా విచారం, దేవుని బిడ్డలు అంటే విశ్వాసమైన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ విషయాలు ఎంకరేజ్ చేస్తారు. అంటే పెళ్లి చేస్తాం కదా అని ముందే భార్యవతులుగా చాలా అలుసు లూజుడు, ఫోన్లో మాట్లాడుకోవడం. ఈరోజు ఫోనుల్లోనే భయంకరమైన వ్యభిచారం చేసే వ్యభిచార సంతానంగా మారేది ఎవరు? వ్యభిచారం. బైబుల్ అందుకే చూడండి, మత్తయి సువార్త, బైబుల్ దేవుడు ఎంత సూక్ష్మంగా చూస్తాడంటే పాపాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త దేవుడు పాపాన్ని ఎంత సూక్ష్మంగా చూస్తాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పుందేమనగా, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు, హీ కమిటెడ్ సిన్, చేశాడు పాపం. మోహపు చూపుతో చూడటమే. అందుకు ఒక దైవజనుడు ఏమన్నా అంటే, కళ్ళు దేవుడిచ్చాడు, అనుకోకుండా ఎవరినైనా చూడవచ్చు, కానీ నువ్వు మరలా కావాలని ఒక చెడు ఉద్దేశంతో మరలా చూస్తావు చూడు. అనుకోకుండా ఎవరినైనా చూడవచ్చు, అవసరతలో ఎవరైనా చూడవచ్చు, మామూలు పని మీద ఎవరైనా చూడు, కానీ ఒక తప్పు అభిప్రాయంతో మరలా చూస్తా చూడు, అదే పాపం. ఈరోజు నిజంగా చాలా భయంగా తారాస్థాయికి వెళ్ళింది పాపంలో. దానికి యవనస్తులే మూలం. తల్లిదండ్రులు కూడా ఖండించట్లేదు, చెప్పరు. నేను అనుకుంటాను చాలామంది తల్లిదండ్రులు ఎవరు కాళ్ళే వాళ్ళ పిల్లలను, మా అమ్మాయి చాలా మంచిది, మా అబ్బాయి చాలా మంచివాడు, ఈ అభిప్రాయంలోనే బ్రతుకుతారు.
వీళ్ళు కూడా వాళ్ళని ఆ ప్రేమలోనే పెడతారు. మోసపరుస్తున్నారు తల్లిదండ్రులు. ఎప్పుడో ఒకరోజు వస్తుంది, సడన్గా బయటపడుతుంది వాళ్ళు భయంకరమైంది. ఎక్కడో స్టేషన్లో ఉన్నాడనో, ఎక్కడో భయంకరమైన, ఎక్కడో పేపర్లో పడ్డాడనో, ఎక్కడో వీడియోలో పడ్డాడనో, ఎక్కడో కట్టేశారని తెలిసినప్పుడు గుండె బాదుకుంటూ ఇలాంటిది వింటామని అనుకోలేదు. తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడుతుంది. ఎంతకాలం దాస్తావు? సాతాను పాపం ప్రేరేపిస్తాడు, పాపం చేయిస్తాడు, పాపానికి నిన్ను పట్టిస్తాడు, వెల్లడి చేస్తాడు, బట్టబయలు చేస్తాడు, నిన్ను వెల్లడి చేస్తాడు అందరికీ. పాపం పట్టిస్తుంది. మోసం చేయరు దేవుడు. తల్లిదండ్రులు నిన్ను మోసం చేసుకోవాలి. దేవుని బిడ్డగా సంఘంలో కూడా ప్రజలను మోసం చేయాలి. అపవాది లక్షణం మోసపుచ్చు. వాడు సర్వలోకమును మోసపుచ్చువాడు. చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ. వివాహం అంటే జీవితానికి సంబంధించింది. ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. వివాహం అంటే ఇంకో సంగతి తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదిగిన కాడ నుండి వివాహానికి నీకేదో ఒక మంచి భార్య కావాలని, మంచి భర్త కావాలని నీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, నీకు కొన్ని డిజైర్స్ అండ్ డ్రీమ్స్. యూ హ్యావ్ సమ్ డ్రీమ్స్. నీకేదో పలానా మంచి వాళ్ళు చదువుకున్న అమ్మాయి, లేకపోతే చదువు ఏదో నీకు కొన్ని ఉన్నాయి, నీకు ఇలాంటి భర్త ఉండాలి. నీకోసం మీ తల్లిదండ్రులకు కొన్ని డిజైర్స్ ఉన్నాయి. ఇలాంటి భర్త, ఇలాంటి భార్యను చూడాలి. నీకే ఉంటే, కన్న తండ్రికే ఉంటే, సృష్టించిన దేవుడికి లేవా? నీకు ఎలాంటి అబ్బాయిన వాళ్ళు లేదనుకుంటున్నావా? అందుకే బైబుల్ ఉంటుంది, భార్య భర్తలు అనేది ఆయన ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే వారు భార్య భర్తలు ఉంటాడు. ఎవరికి ఎవరో ఆయన ఆల్రెడీ స్కెచ్ వేసి పెట్టాడు. ఆయన ప్లాన్ ఉంది. హీ హ్యాస్ ప్రూఫ్. డూ యూ వాంట్ టు నో? అది తెలుసుకోవాలనుకుంటావా? దేవుని దగ్గర కనిపోతుంది. అంతేగాని కనపడ్డదని ఎంచుకోబోకు. దేవుని ఆలోచనలో ఉన్న భార్యను తెచ్చుకోవడానికి ప్రయత్నించి, దేవుని ఆలోచనలో నీ కోసం నియమించిన భర్తను తెచ్చుకోవడానికి ప్రయత్నించి, ప్రభువా నా కోసం నువ్వు ఎవరిని గీసావు, నా కోసం నువ్వు ఎవరిని నిర్మించావు, నా కోసం ఎవరిని తయారు చేసావు, వాళ్ళని పొందడానికి నాకు సహాయం చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ డిజైర్, ఈ ఆశ ఉంటే దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు. నాన్న చూసే మెచ్చాడని, అమ్మ మెచ్చిందని, మానవాంకు నచ్చిందని, నీకు నచ్చారని సొంత ఆలోచనలు. ఒకసారి ఒకళ్ళు ఈ సెంటెన్స్ చెప్తే నేను విన్నాను. కన్ను మోసం చేస్తుంది, కళ్ళు వెళ్ళిన చోటకు మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకు మనిషి వెళ్ళకూడదు అని చెప్పారు. నిజమే, నీ కళ్ళు నిన్ను మోసం చేస్తుంది. మీరు ఏదైనా చూడండి, ఫస్ట్ టైం చూడగానే చాలా అద్భుతంగా ఉంటుంది, తర్వాత చూస్తే అర్థమైంది. తర్వాత చూడగా అసలు వాస్తవం తెలియక. అందుకే చాలామంది అంటారు ఏంటి, ఫస్ట్ లుక్లోనే పడ్డా ఏదో వాడుతుంటారు, అంతేనా? నేను అందుకే చాలా చదువుతాను. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్, ఫస్ట్ క్యాల్కులేషన్, ఫస్ట్ డిజైర్, ఫస్ట్ థాట్, ఫస్ట్ లుక్ ఆల్వేస్ రాంగ్. అండ్ యూ హ్యావ్ టు సీ అగైన్. మరలా చూడు, మరలా చెక్ చేయి. అందుకే ఒక వస్తువు కొనేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ప్యాకెట్లో చూడగానే ఇచ్చేయండి, డబ్బులు ఇస్తానంటావా? చూడవే, మరలా చూస్తావు, అడు చూపు వాడికి ఇసుకు పుట్టావు, ఎంతసేపు చూస్తాను కానీ నాకు కస్టమర్స్ ఉండండి. కొందరు మళ్ళీ ఇసుకిస్తారు. చూసుకోవద్దు ఏంటంటే మేచే డబ్బులు కదా అంటావు. అన్నిసార్లు చూస్తావి. మరి ఈ విషయాలు లైఫ్లో ఎంతో ప్రాముఖ్యమైనవి. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. మీరు ఎప్పుడైనా చూడండి, కొందరు చూడగానే మొదట ఒక అంచనా వస్తుంది. మనకు వచ్చే అంచనాకు వాళ్ళ వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. వీడు ఎవడో పనికిమాలడు అనుకుంటే తర్వాత తెలుస్తుంది చాలా మంచి అతను, ఇతను చాలా మంచోడు అనుకుంటాను తర్వాత తెలుస్తుంది ఒట్టి పనికిమాలడు. ఫస్ట్ అంచనా, ఫస్ట్ లుక్, ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వదు, ఆల్వేస్ రా. అందుకే సాతాను మోసపుచ్చేవాడు. కొంచెం ముందుకు వెళితే తర్వాత 6వదిగా సాతాను తంత్రం ఏంటంటే వాక్యాన్ని వక్రీకరించడం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉండి చూడండి. ఇదేం చూపిస్తుంది? బ్రెయిన్లో అంటే ఒక ప్రాపర్ థాట్స్ ఉన్నది ఉంది, ఇంప్రాపర్ థాట్స్ ఉన్నది ఉంది. అంటే మీకు పెద్ద పిక్చర్ అయితే ఇంకా బాగా అర్థమయ్యేది. ఓ ప్రాపర్ థాట్స్, సక్రమంగా ధ్యానము, సక్రమంగా వచ్చే ఆలోచనలు ఉంటాయి. వితౌట్ రీజన్స్ లేకపోతే ఇంప్రాపర్గా వచ్చే థాట్స్ ఉంటాయి. కాబట్టి అందుకే వాక్యాన్ని సక్రమంగా ధ్యానించడం. అందుకే ఇది రాంగ్ మీనింగ్ అండ్ మిస్అండర్స్టాండ్. ఈరోజు అంటే లోకంలో సాతాను చేసే తంత్రం ఏంటంటే వాక్యాన్ని తప్పు భావం,
అంటే సరిగా అర్థం కాకపోవడం, రైట్ మీనింగ్ రాకపోవడం. అందుకే ఫస్ట్ చెప్పాను మీకు, క్రైస్తవులందరి దగ్గర ఒకే బైబుల్, కానీ క్రైస్తవులు పరిచర్య విధానం మాత్రం ఒక విధంగా లేదు. క్రైస్తవుల చేతులు అందరిలో ఒక బైబిలే, కానీ మినిస్ట్రీ సిస్టమ్స్ వచ్చేలేకే సో మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెన్స్. ఒకళ్ళు పోడదు, ఒకళ్ళు రైట్ అనేది ఒకళ్ళు తప్పు, ఒకళ్ళు తప్పు అనేది ఒకళ్ళు రైట్, ఒకళ్ళు ఆరాధన ఇదంటే ఒకళ్ళు ఆరాధన ఇది. ఎందుకైంది అన్ని రకాలు ఉంటుందా? ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు బైబుల్ అర్థం కాక. సాతాను బైబుల్ వక్రీకరణ అంటే తప్పు. మీరు ఎప్పుడు చూడండి, అంటే నా అనుభవంలో గుర్తించాను, బైబిల్ మనం చదివేటప్పుడు ఫస్ట్ రాంగ్ మీనింగ్ వస్తుంది. మీరు ఎప్పుడు చూడండి, ఫస్ట్ రాంగ్ మీనింగ్ వస్తుంది. అందుకే మరలా చూడాలి. అసలు అంటే సరైన మీనింగ్ లోపల ఉంటుంది. చాలాసార్లు మనం రాసినవి ఏది చదువుతున్నా పైన మిస్ చదివే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డివైజెస్ ఉందనుకో, దాన్ని ఇంకో రకం చదవచ్చు, లేకపోతే అట్లా. అంటే కొన్నిసార్లు చూడండి అసలు చదవం, చాలాసార్లు మిస్ చూస్తాం ఎక్కువగా. అట్లానే మీనింగ్ కూడా మనం చాలాసార్లు మిస్ మీనింగ్ వస్తుంది, వేరే వస్తుంది. అందుకే బైబుల్ మరల చూడాలి. బైబుల్ని ఎప్పుడు కూడా తెలిసినదే అర్థమైపోయిందని ఎప్పుడు చూడదు, దేవుని సహాయంతో చూడాలి. దేవుడు ఒక దైవజనుడు చెప్పాడు, లోకానికి 2 గొప్ప వరాలు ఇచ్చాడు. ఒకటి, తన కుమారుని లోకానికి పంపించాడు, నీ నా పాపరిహారం కూడా సిలువ బలియాగం చేయడానికి. ఎవరిస్తారు? ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. రెండవది లేఖనాలు, దేవుని వాక్యం ఇచ్చాడు, అద్భుతమైన వారు. ఈరోజు ఈ బైబిల్ లేకపోతే ఈ దుష్టులోకులు ఎలా దేవుని కొరకు బ్రతకాలో తెలియదు. మనం నడిపించేది ఎవరు? దేవుని వాక్యం. అందుకే సాతాను వాక్యానికి రాంగ్ మీనింగ్. చూడండి, చాలామంది వాక్యం ఎత్తుకొని తప్పు యవనస్తులు ఉంటారు. వాక్యం ఎత్తుకొని ఇప్పుడు ఎవరైనా ప్రేమించాలనిపిస్తే చాలు ఏమంటారు, నేను నీ పూర్వం ప్రేమించమని లేదా బైబుల్, సహోదరుని ప్రేమించమని, ఇట్లా కలవని వచనాలు తీసుకొని మనకు అనుకూలంగా తీసుకొని తప్పుకోవాలనుకున్నప్పుడు వాటిని అలా వక్రీకరించుకో, చాలా పొరపాటు. వాక్యాన్ని నీ పరిస్థితులకు ఉంచుకోవద్దు. వాక్యం ఏం చెప్తుందో దానికి నువ్వొంగు, వాక్యానికి నువ్వొంగిపో, వాక్యాన్ని నీకు ఉంచుకోవద్దు. ఈరోజు క్రైస్తవం చేస్తుంది అదే అనమాట. తమకు అనుకూలంగా, తమ పరిస్థితులు, తమ ఉన్న తప్పులకు అనుకూలంగా మార్చేసుకుంటుంది. తమ పద్ధతికి, తమ ఒక్కరి జీవితానికి అనుకూలంగా మార్చుకోవద్దు. వాక్యానికి నువ్వు మారి. మరొకటి, సరే ఇది కూడా చాలాసార్లు యవనస్తుల జీవితంలో ఏడవది సమస్యలు. అంటే సమస్యలు ఏదన్నా ఉంటే చాలా కృంగిపోవడం. కొన్నిసార్లు దేవుని పిల్లలు ఎక్కువగా ప్రభుని ఎరిగిన యవనస్తులు కూడా సమస్యలు చూడండి, ఆయన మొయ్యలేనంత భారం. అంటే సమస్యలు పెద్దవిగా చూస్తాం. సాతాను సమస్యలు నీ జీవితం పెద్దవిగా చూచేటట్లు చేసి దేవుని కొరకు నువ్వు ముందుకు వెళ్ళకుండా ఆటంకం వస్తుంటాడు. కాబట్టి సమస్యలు చిన్నవిగా చూడడం నేర్చుకోవాలి. ఒకటి. ఇంకోటి, అసలు నువ్వు కలిగి ఉన్న దేవుడు నీ సమస్యలన్నిటికంటే చాలా పెద్దవాడు. నువ్వు కలిగి ఉన్న దేవుడు నీ సమస్యలన్నింటినీ జయించినవాడు. నువ్వు కలిగి ఉన్న దేవుని శక్తి నీ సమస్యల శక్తి కంటే గొప్పది. అది మర్చిపోవద్దు. కాబట్టి సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. అందుకే మామూలుగానే పెద్దోళ్ళు కామన్గానే అంటారు, ఏది మనుషులకు రాక మానవులకు వస్తాయి అంటారు. చెట్లు గోడలకు ఆటికి వస్తాయి, సమస్యలు మనుషులకే వస్తాయి. కానీ వాటిలో దేవుడు ఉన్నాడు. మన దేవుడు వాటన్నిటికంటే మించినోడు. ఎంత ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇదే రోజు ఈరోజు ఒక ఆయన ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని నన్ను కూడా పిలిస్తే నాకు కుదరదని చెప్పాను. వర్షం ఇవన్నీ చూసి రాత్రి అందరికి వద్దు లేదని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే సమస్య చూసినప్పుడు దేంట్లో ముందుకు వెళ్ళలేం. మరి మనం ఏం చేసాం? ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదన్నా అవసరమైతే వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేసి వర్షంలోనైనా నలుగురైనా గదిలోనైనా జరిగిద్దని సిద్ధపడితేనే ముందుకెళ్ళి. సమస్యలు వస్తాయి. సమస్యను ఎట్టుకొని వచ్చారు కనుకనే ఈ వాక్యం వినగలి. శత్రువు చేసేవాడి తంత్రం ఒకటి ఏంటంటే, నీకున్న సమస్యలు పెద్దగా చూపిస్తాడు, ప్రభువుని చిన్నదిగా చూపిస్తాడు. నువ్వు ప్రభువుని పెద్దగా చూడు, ఎంత పెద్ద సమస్యలైనా చిన్నగా చూడు, ఆయన తీసేస్తాడు. మరొకటి, ఇతరులు అంటే ఇదే ఏం చూపిస్తుందంటే, చాలా సంతోషంగా సుఖంగా ఉన్న ఇతరులను చూసినప్పుడు నీకు నిరుత్సాహం వస్తుంది.
79వ కీర్తనలో కూడా దావీదు చాలామంది శ్రమలు లేకుండా భక్తిహీనులు సుఖంగా సంతోషంగా ఉండటం చూసినప్పుడు నిరుత్సాహపడ్డాడు. ఏంటి నేను దేవుని పెట్టిన కూడా నాకు ఈ సమస్యలు ఏంటి, నాకేనా ఇవి అని కొంచెం చూడ వచ్చిన ఒకటి చదువుదాం. ఇది ఎక్కువగా చాలాసార్లు యవనస్తులు జరుగుతూ ఉంటారు. చాలాసార్లు ఇతరులు క్షేమంగా ఉండడం, మరి వాళ్ళు సుఖంగా ఉండడం ఎన్ని కనపడ్డప్పుడు మనకు కంటపడ్డప్పుడు ఏంటి నాకేనా ఈ పరిస్థితులు అని నిరుత్సాహం వస్తుంది. కానీ అప్పుడు క్షమించండి 73వ కీర్తన చూడండి, 3వ వచనం నుండి నేను చదువుతాను. చూడండి 73వ కీర్తన బైబుల్ చూడండి. భక్తులు క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడుతున్నాను. మరణం ముందు వరకు యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే ఇబ్బందులు కలవు, ఇతరులకు పుట్టినట్టు వారు తెగులు పుట్టదు. కావున గర్వం కంఠహారములు వారిని చుట్టుకొంచున్నది, వస్త్రములు వాళ్ళు బలత్కారం ధరించుకుందరు, కొవ్వు చేత వారి కనులు మెరకలేనివి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చున్నాయి. ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు, ఆకాశం తోటి వారు ముఖం ఎత్తుదురు, వారు నాలుగు భూసంచారం చేయను, వారి జనం వారి పక్షానందురు, వారి జలపానం సమృద్ధిగా చేయను. ఇంకా అవసరమైతే ఏమంటున్నారంటే 11వ వచనం, దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతుని తెలివి ఉన్నదని వారు అనుకుందరు, ఇదిగో ఇటు వారు భక్తిహీనులు. కళ్ళు మెరకలేని, కోబట్టి ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, గర్వంగా ఉంది, సమస్యలు లేవు, ఏ సమస్యలు లేవు, చివరికి మరణం ముందు కూడా అతను లేవు, వృద్ధాప్యులు కూడా అంతా బాగుంటున్నారు. ఈయన ఏమంటున్నాడు, భక్తుడే కానీ ఈయనకేమో ఇబ్బంది ఉందండి. 13వ వచనం చూడండి, 13వ వచనం, నా హృదయం నేను శుద్ధిపరచుకుంటూ వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలనేంటూ వ్యర్థమే, దినమంతా నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తున్నది. సరే, ప్రతి ఉదయం శిక్ష, దినమంతా బాధ. నేను చేతులు కడుగు శుభ్రం చేసుకున్నా, హృదయం కడుక్కోనుండా, అయినా నాకు బాధ వస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుందని బాధను పెద్దగా చూసి కృంగిపోయి, బాధలు లేని వారిని చూసినప్పుడు డిస్కరేజ్ అయ్యి అసలు ఈ విషయం గురించి ఆలోచించాలనుకోగానే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్నా అంటారు. ఇంకా వెళ్ళి చేయలేదు, ఈలోపే దేవుడు మాట్లాడాడు. ఒక చక్కని మాట చెప్తాడు చూడండి, పక్కన వచనంలో 16వ వచనం, 16th verse, 73వ కీర్తన. ఆయనను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలో పోయి వారు అంతను కూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండేను. ఇది తెలుసుకోవాలనుకోగానే ఏమొచ్చిందంటే 18వ వచనం, నిశ్చయంగా నీ వారిని కాలు జోర చోటనే, ఎవరు వాళ్ళు చక్కగా నవ్వుకునేది, అన్నం తినేది, రొట్టెలు తినేది, ఇంట్లో ఉండేది వస్తువులు అవి చూసి, కారులో దిగేది చూసి బాగుండారు అనుకుంటున్నావు. ఇంతకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడుండారంట, కాలు జారు చోటను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఒక బండ పాచి పట్టుంది అనుకోండి, దాని మీద ఉన్న వ్యక్తి క్షేమంగా ఉంటాడా, అపాయంగా ఉంటాడా, ఎప్పుడు జారి పడతాడు తెలియదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ నువ్వెక్కడుండవు? వాళ్ళు కాలు జారు చోట పాచి పట్టిన బండ మీద ఉంటారు, నువ్వేండవు క్రీస్తు అనే బండ మీద ఉంటాడు. పరిస్థితులు ఏముంది ఎప్పుడేం మనకు తెలియదు. ఇవాళ కారులో అవుతాడు, రేపు నడిచి అవుతాడేమో. ఆ కారు వల్ల ఎవరు దొంగలు పడి చంపుతారు. అప్పుడు వాము ఆ కారులో చంపారు, నేనేది అనుకున్నాను, తర్వాత మార్చుకుంటాం. ఏది కూడా చూసి తొందరపడదు. ఇతరులకున్న పరిస్థితులు క్షేమాలు చూసి కంగారు చెందొద్దు. అవే మేలు కాదు, నీ పరిస్థితులు ఏమి కంగారు. ఏ రోజు ఎవరి పరిస్థితులు మారుతాయో ఈ పరిస్థితుల కొరకు డిస్కరేజ్ అవ్వద్దు. ఇది 9వది ధనం మోసం కూడా చాలాసార్లు యవనస్తులకి ఎక్కువగా ధనం విషయంలో కూడా. అంటే ధనం విషయం చెప్పాలంటే ఒక మాట చెప్పి నేను కొంచెం ముందుకెళ్తే ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. ధన విషయంలో అంటే ధనం ఉండడమే తప్పు కాదండి. దేవునికి ధనం అంటే చేతులు లేకపోతే అయిష్టం, అసలు ధనం వద్దు, ధనం సైతాను కాదు. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండడం తప్పు ఒకటి. ధనము అంటే రాంగ్ మనీ అంటారు, అక్రమంగా రావడం తప్పు, అక్రమంగా సంపాదించాలనుకోవడం తప్పు. ఇంప్రాపర్ వే, సరైన విధానంలో ధనం సంపాదించుకోవడం తప్పులేదు, ధనం కలిగి ఉండడం కూడా తప్పులేదు. అందుకే బైబిల్ ధనాపేక్షను ఖండించింది, కానీ ధనం ఉండడం తప్పుగా ఎక్కడ చెప్పలేదు. అవసరమైతే బైబిల్లో కొందరు భక్తులు బహుధనవంతులు కూడా, ఎవరు చెప్తారా? ఒకటి రెండు పేర్లు, యోబు, ఇంకా అబ్రాహాము, ఇంకా పౌలు, సహజం స్వయంగా ఆస్తిపరుడు, ఇంకా చాలామంది అలాంటి ధనవంతులు ఉన్నారు. హరిమత్త యేసు, ఎంతోమంది బహుధనవంతులు ఉన్నారు. కాబట్టి ధనవంతులు తప్పు కాదు, కానీ అందుకే ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, బల్లకం చేయబెడుతున్నాడు. పైన శాలరీ వస్తుంది, మళ్ళీ
రాంగ్ వేస్. అందుకే గుర్తుపెట్టుకోవాలి, దేవుని పెట్టలు ఎక్కడ ఉండవు. ఒక ఆయన ఈ మధ్య కంపెనీ పెట్టి ఏం ప్రకటించాడో తెలుసా? కేవలం రక్షించబడిన వారికి మాత్రమే కంపెనీలో జాబ్, అటువారు అప్లై చేసుకోండి అని పెట్టాడు. వాళ్ళనే తీసుకున్నాడు. అంటే ఆ నమ్మకం ఏంటంటే వాళ్ళది కరెక్ట్గా ఉంటారు కంపెనీలో, కరెక్ట్ అన్నమాట. కాబట్టి రాంగ్ వేస్, తప్పు విధానాల్లో ధనాన్ని ఆశించదు. చివరికి చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే అందరికి ఒకే రకమైన ఆసక్తి కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన యవనస్తులు. ఇక్కడ ఏం చూస్తున్నారు? 10వ పాయింట్, భయపడబాకండి. ఏంటది? హ్యాంగింగ్ అన్నమాట. ఆత్మహత్య రకరకాలుగా ఈ దినాల్లో యవనస్తుల్ని సాతాను ప్రేరేపించేది ఆత్మహత్యకు. నిజం చెప్పాలంటే ఇది ఒక్కటే చాలా పెద్ద సబ్జెక్టు, కానీ కొన్ని మాటల్లో 2 మాటల్లో నేను చెప్పి ముగిస్తాను. ఖచ్చితంగా ఆత్మహత్యకు ప్రేరేపించేది సాతాను. ఎందుకంటే దేవుడు మానవుడికి నిన్ను తల్లి గర్భంలో పంపేటప్పుడే నీకు ఆయుష్ నిర్ణయించాడు. దేవుడు నీ దినాలు ఫిక్స్ చేశాడు. ఆయన గ్రంథంలో నీకు దినాలు రాశాడు. చాలామంది లోకంలో కూడా మనకు తెలియకుండా అంటారు, ఏదో అలా రాత అలా రాసి ఉంది, ఇక్కడ రాసి ఉండదు అప్పుడు జరిగింది అంటారు. ఇక్కడ రాసింది లేదో కానీ అంటే వాళ్ళు అలా అంటారు. కానీ నీ కొరకు దేవుడు రాశాడు. బైబిల్ చెప్తుంది కొన్ని విషయాలు. నిన్ను లోకంలో పంపేటప్పుడే నీ కొరకు గ్రంథం ఓపెన్ చేసి నీకు దినాలు రాశాడు. దినములు, ఇన్ని దినాలు ఉండాలి, ఇన్ని దినాల, ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని వారాల, ఇన్ని రోజుల, ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల వరకు భూమి మీద ఉండాలి. విత్ ద టైం ఎక్స్పైర్స్, ఆ టైం అయిపోతే వెళ్ళిపోతుంది. అందుకు ఒక విధంగా చూస్తే పుట్టిన కాడి నుంచి వయసు పెరుగుతుంది అంటున్నాం, మరో విధంగా చూస్తే వయసు తరుగుతుంది కదా, దగ్గర పడుతుంది దినాలు. అందుకే కోపం వచ్చినప్పుడు వాళ్ళు మనకు అంటారు, నీకు రోజులు దగ్గరకు వచ్చినాయి, అందుకే ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు అనపోయినా వచ్చింది, అయిపోతున్నాయి అన్నమాట. కన్జ్యూమింగ్గా ఉంది, మన దినాలు అయిపోతున్నాయి. ఎన్నుండియో తెలియదు. ఒకవేళ బహుశా ఇక్కడ వచ్చి ఎవరికైనా ఈ రోజు ఆఖరి అయితే మీకే కాదు నాకైనా కావచ్చు. కానీ ఒకటి సిద్ధం, దేవుణ్ణి ఎరగడం, దేవుణ్ణి కలుసుకోవడం. కానీ ఒకటి, దేవుడిచ్చిన దినాలన్నీ ఉండు, దేవుని కోసం పనిచేయి. ఈ దినాల మధ్యలో కూడా ఆత్మహత్య ప్రేరేపణ సాతానించింది. నువ్వు బ్రతుకుంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావని, దేవుడు నీ కోసం కొన్ని గొప్ప ప్రణాళికలు ఉంచాడని, అవి ఎక్కడిరిగా అవి చేస్తావని సాతాను ముందే చిన్న సమస్యకు కూడా ఆత్మహత్య చూడండి. అసలు నిజంగా చాలా విచిత్రం. ఆత్మహత్య చేసుకునే ఇన్సిడెంట్స్ మీరు చూడండి, చాలా సామాన్యమైన వాటికి ప్రేరేపించబడతారు ఆత్మహత్య. వెరీ స్మాల్ మ్యాటర్స్ అన్నమాట. ఒకసారి ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు, ట్రైన్ కింద పడ్డాడు. ఇక్కడ కూడా చూడండి, ట్రైన్ పట్టాల మీద కూర్చుంది అతను. ఆత్మహత్య చేసుకున్నాడు ఇటు మైలవరం సైడ్. ఏంటంటే ఎగ్జామ్స్లో మార్కులు బాగానే వచ్చినాయి, 500 పైన. కానీ వాళ్ళ నాన్న ఇవి కాదు మార్కులు రావచ్చు, ఇంకా మేము బాగా వస్తాయి అనుకున్నాం, ఏం చేస్తున్నాం సరే చదవకుండా, ఈసారి మంచి మార్కులు తెచ్చుకోవాలి, నీకు ఇంత ఫీజులు కడుతుంది ఎందుకు 5 అన్నాడు. వాళ్ళ నాన్న రైల్వే ఎంప్లాయ్. ఇక దానికే తెల్లారి స్కూల్కి వెళుతున్నానని చెప్పి స్కూల్కి వెళ్ళి వీళ్ళు డ్యూటీకి వెళితే మమ్మీ డాడీ స్కూల్ నుంచి వచ్చి ఒక లెటర్ రాసి తలుపు గడిసందులో పెట్టి వెళ్ళి ట్రైన్ కింద పడిచాను. తర్వాత వాళ్ళు లెటర్ చూస్తే దాంట్లో ఏముందంటే, అమ్మ నాన్న మరి మీ మీద నాకే కోపం లేదు, కానీ నేను మీరు ఆశించిన అంత స్థాయిలో మీ కోరిక నేను తీర్చలేకపోతున్నాను. నాకేమో చదువు రావట్లేదు, మీరేమో బాగా చదవమండి, అప్పటికి కష్టపడ్డాను, కానీ ఏదైనా మీరు అనుకున్న అంత సాధించలేకపోతున్నాను కనుక నాకు మరో జన్మలో మరలా మీ కొడుకే పుట్టి ఈసారి జన్మలో సాగితే ఇప్పుడు జన్మ నాకు రావట్లేదు అని రాశాడు. నాకు అప్పుడు అనిపించింది, మరో జన్మలు ఉండే అనే సిద్ధాంతం కూడా చాలామంది మనుషులను చంపుతుంది. అది లేని తప్పుడు ఆ సిద్ధాంతం కూడా, దాన్ని నమ్మి చాలామంది చనిపోయారండి. మీరు నమ్మవద్దు. జన్మ ఒక్కటే, జన్మ చాలా విలువైన. హ్యూమన్ బర్త్, యువర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెసెస్, వెరీ స్మాల్, వెరీ లిటిల్, బట్ ఇట్స్ వెరీ ప్రెసెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జీవితం చాలా చిన్నది, చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కసారి అనుమతిస్తాడు. మళ్ళా రావడం నిజమైతే నేను ఒక మాట అంటాను, ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి అదివరకు ఎక్కడొచ్చాడు.
తెలియదు. ఇందాక బిగినింగ్లో చూసాం, 5 సంవత్సరాల దాకా మనం మనిషి అనే సంగతి తెలియదు. అదివరకు ఎక్కడున్నా ఏంటో తెలిసి ఉండే, ఆత్మ చావలేదు కదా. ఇది ఒక అద్భుతమైంది మానవ జన్మ. ఒక్కసారి దీన్ని సద్వినియోగం చేసుకో. దేవుని కొరకు బ్రతికితే మరణమవుతావు, దేవునితో ఉంటావు, లేదా భయంకర నరకానికి వెళ్తావు. దేవుడిచ్చిన దినాలన్నీ వాడుకో, దేవుని కొరకు జీవించు. నిన్న మా వాడని కూడా ఫోన్ చేస్తూ దుష్టలోకంలో ఉండాలనుకోవట్లా, వెళ్ళాలనుకుంటున్నానంటే నేను ఇదే చెప్పాను. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశించడం మంచిదే, అదే సమయంలో దేవుడిచ్చిన దినాలన్నీ ఉండాలి, దేవుడి కోసం పనిచేయాలని. ఆ కొన్ని పరిస్థితులు కొందరు చూసినప్పుడు అనిపిస్తుంది, కానీ వాళ్ళ వైపు చూడు, దేవుని కొరకు బ్రతుకు. కొందరు బలహీనలు చూస్తే నువ్వు అలా మారొద్దు, నేను ఇలా కాకుండా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకో, ఆయన కొరకు జీవించు, ఆయన ఇచ్చిన దినాలన్నీ ఉండు, ఆయన కొరకు చేరుకో. అందుకే ఈ మాట తప్పనిసరిగా చెప్పాలంటే, ఆత్మహత్యకు ప్రేరేపించేది సాతాను. బైబిల్లో మీరు చూడండి, ఆత్మహత్య తర్వాత వాళ్ళు గొప్ప దేవుని ఉద్దేశం వాళ్ళలో నెరవేర్చబడింది. అంటే చేసుకోవాలని ప్రేరేపించబడి తప్పినాక. ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో జైలు అధికారి భూకంపం కలిగి చెరసాల తలుపులన్నీ తెరుచుకునే లేకే పౌలు వీళ్ళందరూ వెళ్ళిపోయారేమనుకొని ఏం చేసుకోపోయాడు, తను పొడుచుకొని ఆత్మహత్య చేసుకోపోయాడు. వెంటనే పౌలు వాళ్ళు పిలిచారు, మీరేం హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అన్నాడు. నేను ఒక మాట అంటా, అదే జైలు అధికారి ఆ రోజు పొడుచుకున్నడితే, చచ్చిపోయినడితే భయంకర నరకానికి వెళ్ళాడు. ఒక క్షణం ఆగాడు, ఏమైంది తెలుసా? పౌలు సువార్త చెప్పాడు, ఆ రాత్రి కుటుంబంగా ప్రభువుని అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు. చూడండి, జస్ట్ ఒక క్షణం ఆగాడు, ఆ రాత్రి కుటుంబం అంతా దేవుని ఎదిగారు. గొప్ప ఆత్మీయ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చుకోవాలని దేవుడు చూస్తుంటే, దానికి ముందు నిన్ను అంతం చేయాలని సాతాను చూస్తున్నాడు. అందుకే ఆత్మహత్య ప్రేరేపణ ఎప్పుడు వచ్చినా సాతాను ఇచ్చేది, ఎప్పుడు కూడా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. నేను చాలాసార్లు చెప్తాను, మా వాడు ఈ మధ్య చెప్పాను, అంటే కాలేజ్కి వెళ్తుంటే ఒక సందర్భంలో కొడితే మన ఇంటికి వస్తాడు లేదు కొద్దిగా ఆలోచించి అన్నట్టు కుటుంబ ప్రాంతాలు చెప్పాను. ఎప్పుడు కూడా అంటే నా జీవితంలో ఎప్పుడు అట్లుండేది, చిన్నప్పటి నుంచి తన్నిపోవడం ఎప్పుడు అది అజ్ఞాన పని, పిచ్చి పని, ఓడిపోవడం. ఈ ఊర్లో కాదు ఇంకొక ఊర్లో పోతావు, ఈ దేశంలో ఇంకో దేశంలో పోతావు, ఈ జిల్లాలో ఇంకో జిల్లా పోతావు, సమస్యలు వచ్చినాయా ఇక ఆ ఊర్లో ఉండలేవు, అవసరమైతే ఇంకో ఊరు వెళ్ళి ఉంటావు. కావాల్సిన పని లేదు, దేవుని కొరకు క్షమాపణ కొరకు దేవుని దగ్గర రికవరీ ఉంది. మన దేవుని దగ్గర క్షమిస్తాడు, ఆదుకుంటాడు, పరిస్థితులు మార్చివేస్తాడు. సాతాను ఇచ్చే ఆలోచన ఎప్పుడు చోటు కూడా దేవుని కొరకు బ్రతుకు, దేవుడిచ్చిన దినాలన్నీ ఉండు, దేవుడి కొరకు జీవించు. ఏ రోజు లోకం విడిచినా దేవుని ఎదుగుడు, అట్టి కృప దేవుడు అనుగ్రహించిన. ఒక నిమిషం తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మౌనంగా తల వంచాలి, ఎవరు అటు ఇటు చూడదు. ఒక నిమిషం మౌనంగా తల వంచాలి, ఎవరు అటు ఇటు చూడదు. కళ్ళు మూసుకోవాలి. ప్రియమైన సహోదరి, ఎన్నో విషయాలు దేవుడు మన దృష్టి తెచ్చాడు. సాతాను తంత్రాలు, వీటన్నిటిలో కొన్ని విషయాలు నీ జీవితంలో నిజం అనిపిస్తున్నాయి కదా. ఏ తంత్రము, సాతాను తంత్రం నీ జీవితంలో పనిచేస్తుంది? దేవుని విషయంలో ఇంకెక్కడున్నావు? తర్వాత చూద్దాం అనుకుంటున్నావా? చాలా వయసు ఉంది కదా అనుకుంటున్నావా? తీర్మానం లేకుండా ఉన్నావా? సోదరి ప్రభుకు హృదయం ఇచ్చావా? అలా హృదయం ఇప్పోతే ఇప్పుడే ఈ క్షణం ఎంతకాలం నీ ఆయుష్ వ్యర్థం చేసుకుంటావు? ప్రభుకు లోబడవా? అందరు కళ్ళు మూసుకుని సోదరు నీ కొరకే ఈ ప్రత్యేకమైన కూడి. యవన కాలంలో నశించి నరకాన్ని పోవడం ప్రభుకి ఇష్టం లేదు. నీ రక్షణార్థం నేను ప్రభు కొరకు ఒక బలమైన వ్యక్తిగా ప్రభు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభు నన్ను క్షమించు. చాలా విషయాల్లో సాతాను తంత్రాలు నా దృష్టికి తెచ్చారు. వీటిల్లో ఏదో కొన్నైనా నా జీవితంలో సంధిస్తాను. క్షమించు. ఎక్కడ శత్రువు నిన్ను మోసపరుస్తున్నాడు? నీ రక్షణ విషయం వాయిదా వేస్తున్నావా? రక్షించబడిన తర్వాత కూడా ఏదో దృశ్యమైన, ఏదో అబద్ధం, ఏదో మోసం, ఇతరులు తప్పిపోయే బలహీనలను చూపిస్తున్నాడు. అందుకే నువ్వు బలహీనం జీవిస్తున్నావు. ఏ ధనాపేక్ష,
ఏ దృశ్యమైనవి, ఆస్తుపాస్తులు, వీటన్నిటికంటే మించి ఈ ఆత్మహత్యకు సాతాను ప్రేరేపిస్తున్నాడు. అది అంతం కాదు, అదే జీవితం కాదు. దానికోసం కాదు నువ్వు లోకానికి వచ్చింది. విచ్చలు విడుతానమ్మా, పవిత్రత లేని బ్రతుక, ఏముందులే వివాహం చేసుకుంటాం కదని అజాగ్రత్త, లోకాన్ని పోలున్నావా? క్షమాపణ ప్రభువా, నేను ఇకనైనా నీ కొరకు బ్రతకడాన్ని, నీకు ఇష్టమైన బ్రతకడాన్ని నాకు సహాయం చేయి అని నువ్వు యథార్థంగా ఆశిస్తే, ఆశగల ప్రాణం తృప్తి వచ్చే దేవుడు నిన్ను ఆదుకోవడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఒక అద్భుతమైన సాధనంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నన్ను బలపరచు. నీ అంతరంగంలో చిన్న ప్రార్థన, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసి, ఒకవేళ ఇంకా తీర్మానం లేకపోతే ఇదిగో నా జీవితం ప్రభువు నీ రక్తంలో కడుగు. రక్షణ లేకుండా ఎంతకాలం ఉంటావు? సమయాన్ని పొడిగిస్తున్నావా? ఆయుష్ ఎంత ఉందో తెలియదు, శత్రువు విడిచిపోవాలనుకుంటున్నాడు, కాలక్షేపం చేస్తున్నావు, వాయిదాలు వేస్తున్నావు. ప్రభువు నన్ను ఇప్పుడే నీ రక్తంలో కడుగు, నన్ను కూడా నీ బిడ్డగా చేసి ఇక నుండి నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. రక్షించబడ్డ వ్యక్తి ఏ విషయంలో శత్రువు మోసపరుస్తున్నాడు, క్షమాపణ కోరుకో. నువ్వు బ్రతకాల్సింది సాతాను తంత్రాల్లో మోసపోయి కాదు, దేవుని కొరకు నిజమైన దేవుని బిడ్డగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాను. ప్రభు అలా జీవించుకున్న సాయం చేయి. నీ వల్లే నీ కొరకు బ్రతకడానికి సాయం చేయి. ఈ ఆశ నీ హృదయం నుండి చాలు. ప్రభు నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కొరకై ప్రార్థన చేద్దాం. నిడమాను జాగ్రత్త, అందరూ అలానే మౌనంగా ఉండండి. దయచేసి ప్రార్థన చేస్తారు, ప్రార్థనతో కూడి ముగిస్తారు. ప్రియమైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రియ పరలోక ప్రభు, కృపయు కనికరం కలిగిన దేవా, నీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చి రక్షించుకున్న దేవా, నీకు స్తోత్రములు. సెలవులో మా కొరకు మీరు చేసిన బలియాగం కొరకై నీకు స్తోత్రములు. మీరు మరణించి తిరిగి లేచడం ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు, ఈ చివరి దినాల్లో, మంచి దినాల్లో, భయంకరమైన దినాల్లో, భయంకరమైన దినాల్లో శత్రువులు ఎవరిని దినాన్ని గర్జించే సింహం వల్ల ఎదురు వచ్చిన దినాలు, ఈ చివరి దినాల్లో తండ్రి మమ్మల్ని ప్రేమించి, మా యవన బిడ్డలు మీరు ప్రేమించిన తండ్రి అవసరం బట్టి క్షేమకరమైన నీ మాటలను తండ్రి మీరు తెలియజేస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రంలో. సాతాను తంత్రంలో తండ్రి ఎరిగిన తండ్రి నడుచుకోవాలని దేవానికి సత్యాల ప్రభావం తండ్రి మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. దయచేసిన తండ్రి ప్రభా, శత్రువు, అపవాది, చోరకుడు, దుష్టుడు నా తండ్రి గర్జించు సింహం వలె లోకంలో తిరిగి వచ్చినాడు. వాని తంత్రాలు ఎరిగి నడుచుకునే ప్రజలుగా నా తండ్రి ప్రజలను సిద్ధపరచండి. ఎవరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, లోకంలో నా తండ్రి భయంకరమైన పరిస్థితులు, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమలు చల్లారి పాపం విస్తరించబడే దినాలు తండ్రి. ఈ దినాల్లో నా తండ్రి నా తండ్రి వాక్యమును ఎరిగిన తండ్రి వాక్యమును నా తండ్రి వాక్యానికి లోబడి వాక్యం వెలుగులో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము సత్యమయ్యా, నీ వాక్యము నా తండ్రి మా మార్గము సరళం చేసేది. వాక్యమైన దేవానికి స్తోత్రములు. సంపూర్ణంగా నీ వాక్యానికి లోబడి నీ ప్రజలు శ్రేష్టమైన జీవితంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, నా తండ్రి దైవజనులను ప్రేమించి ఏదైనా నా తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి కోరికను ప్రభా దేవా నా తండ్రి నీ ప్రజల మధ్య మీరు ఉంచినందుకు నీకు స్తోత్రంలో. ఏదైనా నా తండ్రి ప్రజలు ఏమైతే నేర్చుకోవాలో నేర్పించి ఈ చివరి దినాల్లో తండ్రి సాతాను తంత్రములు ఎరిగి నడుచుకొని తండ్రి ప్రభావ నీకు మహిమకరమైన జీవితంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కోరిక ద్వారా నా తండ్రి కొంతమంది అయినా నా తండ్రి
దేవాల తండ్రి నుండి ఎరిగి జీవితాలు మార్చుకొని బ్రతుకులు మార్చుకొని ఒక మంచి తీర్మానంతో దేవాన తండ్రి కుటుంబం తండ్రి ఈ కోరిక ద్వారా ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ముందున్న సమయం మేలుకరంగా చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇంకెవరైతే రావలసి ఉన్నదో క్షేమంగా తీసుకురండి. ఇస్తున్నది మాకు తోడుగా ఉంచండి. మీ దయగల హస్తాలకు వచ్చిన మమ్మల్ని అందరినీ వీళ్ళందరినీ అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.